విద్యా సంస్థల్లో మతపరమైన కార్యక్రమాలు చేపడితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య సంపర్క్ బిక్కిన రాజు హెచ్చరించారు. మిలాద్ నబీ సందర్భంగా సామలగుట్ట వివేకానంద పాఠశాలలో ముస్లిం వ్యక్తులు వచ్చి అక్కడ పిల్లలచే నమాజ్ చేయించారని సమాచారం రావడంతో వివిధ హిందూ క్షేత్రాల నాయకులు వెళ్లి పాఠశాల వారిని ప్రశ్నించగా అది అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి నమాజ్ చేయించారని పొంతలేని సమాధానం వారు చెప్పగా బయట వ్యక్తి వచ్చి అనుకోకుండా ఎలా చేస్తారు, మీరు వారికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు వస్తున్న విద్యార్థులను తల్లో పెట్టుకున్న పువ్వులు, గాజులు, బొట్టు ఉండకూడదని ఒక టీచర్ మాట్లాడిన విధానాన్ని కూడా ఖండించి ఇటువంటి తప్పులు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బిక్కిన రాజు, కండవల్లి సూర్యనారాయణ, ఏడుకొండలు, పోతుల వీర ప్రభాకర్, అర్జున్ రావు, నిమ్మగడ్డ సతీష్, బర్ల శ్రీను, నూనె దుర్గాప్రసాద్, పూలపల్లి సత్యరాజు, రాజేష్, కాళ్ళ దుర్గాప్రసాద్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక పేరెంట్ అయినటువంటి ముస్లిము వచ్చి నమాజ్ చేయించినట్టు గ్రహించడం జరిగింది. యాజమాన్యం మేము పిలవలేదండి, వారే వచ్చారంటే వారు ఎందుకు వచ్చారు, వారు వచ్చినప్పటికీ మీరు అలా చేయకూడదు కదా అని మేము ఖండించడం జరిగింది. ఇక మీద మేము అలా చేయవండి అని వారు చెప్పడం జరిగింది. అలాగే పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గాజులు, బొట్టు, పువ్వులు కూడా తీస్తున్నారని పేరెంట్స్ ద్వారానే మాకు వచ్చినటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంచేత ఏ పాఠశాలలో అయినా సరే సామాజిక సమరసత, సద్భావన ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ పిల్లలందరినీ ఒకే ఘాట్లో ప్రయాణం చేసేలా చేయాలి. అందుకనే సామూహికంగా అందరూ కూడా ప్రార్థన చేయడం కానీ లేకపోతే ఈ ఏకరూప దుస్తులు కానీ, ఎందుకంటే అందుకనే అవన్నీ వదిలేసి కొంతమంది తీసేసి కొంతమంది ఏమో తీయించకుండా పరీక్షల్లో కూడా వివిధ వ్యాపకాలు చేస్తూ ఉపాధ్యాయులు లేకపోతే కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ చేస్తున్నటువంటి విధానం ఏమాత్రం పద్ధతి కాదు, శోచనీయమది. కాబట్టి హిందుత్వ భావనలతో ఉన్నటువంటి ఏదైతే ఉందో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి విద్యా వ్యవస్థలో. విద్యని అసలు ఆ విద్య విధానంలో లోపం వల్ల ఇవన్నీ జరుగుతున్నవి అని మేము గమనించి వారిని సరిచేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఇక మీదట ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి విషయాలు మా దృష్టికి వచ్చినట్లయితే తగు చర్యలు తీసుకోబోనని యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది.